రాజయోగ జీవన విలువలు. ఓం శాంతి. ఈ రంగుల ప్రపంచంలో నేడు సత్యమేదో అసత్యమేదో మనం గుర్తించలేని విధంగా ఉంది. కొన్ని అందమైనటువంటి వస్తువుల ప్యాకింగ్ల వల్ల మనుషులు వాటిని చూసి ఆకర్షితమయ్యి అసలైనదేదో నకిలీ ఏదో గుర్తించలేని విధంగా నేడు ప్రపంచం నడుస్తుంది. అలానే మన జీవితంలో కూడా ఎన్నో విషయాలలో పరిశీలన శక్తి అనేది మనకు ఎంతో అవసరం. నేడు మనిషికి ఈ పరిశీలన శక్తి అనేటువంటిది అత్యంత అవసరమైనటువంటి శక్తి. ప్రతి ఒక్కరము కూడాను పరిశీలన శక్తిని కలిగి ఉండేటప్పుడు ఏ విషయంలోనైనా ఏ పరిస్థితిలోనైనా మనం అశాంతికి దుఃఖానికి లోను కాకుండా ఉండగలం. ఎవరిలోనైతే స్వయం పరిశీలన శక్తి అనేది ఉండదో వాళ్ళు అశాంతికి, అంటే పరిస్థితి అయిపోయాక ఆ సిచ్యువేషన్ దాటిన తర్వాత అశాంతికి దుఃఖానికి లోనవుతూ ఉంటారు. అందుకే ముందుగా స్వయం పైన స్వయానికి పరిశీలన అనేది ఉండాలి. దీన్ని మనం ఒక కథ రూపంలో తెలుసుకుందాము. ఒక చిన్న అబ్బాయికి దారిలో ఒక రాయి దొరికింది. ఆ అబ్బాయి ఏంటంటే ఆ రాయిని తీసుకెళ్లి తన దగ్గర ఒక గాడిద ఉంటుంది, ఆ గాడిద మెడలో కట్టాడు అనమాట. ఎదురుగా ఒక నగల వ్యాపారి ఆ గాడిద మెడలో ఉన్నటువంటి రాయిని చూసి ఈ అబ్బాయి ఈ రాయిని సాధారణమైనదిగా భావించి గాడిద మెడలో కట్టినట్టున్నాడు, కాబట్టి నేను ఇది కొనుక్కుంటాను అని అబ్బాయికి అడుగుతాడు. నేను 100 రూపాయలు ఇస్తాను, ఆ రాయి ఇస్తావా అంటే ఆ అబ్బాయికి ఏమనిపిస్తుందంటే దీన్ని 100 రూపాయలు ఇచ్చి కొంటాను అంటున్నాడు అంటే ఇది సాధారణమైనది అయి ఉండకపోవచ్చు, కాబట్టి నేను 100 రూపాయలు కాదు 200కి అమ్మాలి అని చెప్పి అబ్బాయి నేను 200 ఇస్తే అది మీకు ఇస్తాను అంటాడు. చాలా ప్రయత్నం చేసి ఆ అబ్బాయికి ఒప్పించి ఆ రాయిని 100 రూపాయలకే కొనాలనుకుంటాడు. కానీ 100 రూపాయలకి ఇవ్వకపోవటంతో ఆ అబ్బాయి ముందుకు వెళ్తాడు. ఇంకా ఎదురుగా వచ్చే మరొక నగల వ్యాపారి ఈ గాడిద మెడలో ఉన్నటువంటి రాయిని చూసి అబ్బాయి ఆ రాయి అమ్ముతావా అని అడుగుతాడు అనమాట. అయితే అబ్బాయి అంటాడు నువ్వు 200 రూపాయలు ఇచ్చావంటే నేను రాయి ఇస్తాను అంటాడు. వెంటనే ఆ రాయిని ఇవ్వడం అవుతుంది, 200 రూపాయలు తీసుకుంటాడు. అలా ముందుకు వెళ్తుండగా మొదటి నగల వ్యాపారి పరిగెత్తుకుంటూ వచ్చి 200 రూపాయలు నోటు ఇచ్చి ఇదిగో 200 రూపాయలు తీసుకో, నాకు ఆ రాయి ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు ఏంటంటే ఆల్రెడీ నేను రాయి నమ్మేశాను అన్నాడు. వెంటనే ఆ మొదటి నగల వ్యాపారి అంటాడు ఓరి మూర్ఖుడా, అది రాయి కాదురా, అది వజ్రము అని అంటాడు. అయితే అబ్బాయి అంటాడు నేను కాదు మూర్ఖుడిని, నువ్వు మూర్ఖుడివి అని. ఎందుకంటే దాని విలువ నాకు తెలీదు, కానీ ఆ విలువ నీకు తెలుసు కదా, తెలుసు కూడా నువ్వు వదిలేసావు ఎందుకు అంటే ఇక్కడ మనిషికి ఒక వస్తువు యొక్క విలువ తెలియనప్పుడు దాన్ని మనం వృధాగా విడిచిపెట్టేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరికి స్వయం పైన స్వయానికి పరిశీలన శక్తి అవసరం. అంటే స్వయాన్ని గుర్తించుకునే శక్తి ఉండాలి. అలానే సమయాన్ని కూడా మనం గుర్తించే శక్తి ఉండాలి. ఈ సమయం ఎంత గొప్పది అని. అంటే దానికంటే ముందు స్వయాన్ని గుర్తించటం, స్వయాన్ని పరిశీలించటం అంటే నాలో ఏ విశేషతలు ఉన్నాయి, నాలో ఏ ఎబిలిటీస్ ఉన్నాయి, నాలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, వాటిని నేను ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దానికోసం నేను ఏ కృషి చేయాలి అని వాటిపైన మనకి స్వయం పరిశీలన అనేది ఉండి దాన్ని కార్యవ్యవహారాల్లో ఇంప్లిమెంట్ చేయాలి. అలానే సమయం కూడా ఎంత గొప్పది అని పరిశీలించి ఏ సమయంలో ఏ పని చేయాలో సమయానికి కూడా మనం గౌరవించి పరిశీలన శక్తితో సమయ ప్రమాణంగా కర్మ చేయాలి. అలానే మూడోది పరమాత్మ అంటే భగవంతుని పట్ల కూడా మనకి పరిశీలన. ఆ భగవంతుడు ఎవరు, భగవంతుడి నుండి మనం ఏం పొందాలి, వారితో మనం ఎలాంటి కమ్యూనికేషన్ ఉంచుకోవాలి, వారితో మనం ఏ విధంగా మాట్లాడాలి, వారికి మనకి ఉన్న సంబంధం కరెక్ట్ గా ఉందా లేదా అనే పరిశీలన కూడా మనకి
ఉండాలి. ఎప్పుడైతే పరమాత్మ పట్ల కూడా యథార్థమైన పరిశీలన శక్తి అనేది మనం కలిగి ఉండి వారితో మనసుని బుద్ధిని జోడిస్తామో, అంటే వారి ద్వారా మనకి లభించేటువంటి ఈ జ్ఞాన బోధన యోగ సాధన ద్వారా మన యొక్క మనసు కూడా శాంతి స్థితికి చేరుకుంటుంది, బుద్ధిలో కూడాను స్వచ్ఛత ఏర్పడుతుంది. అలానే మన ఆంతరికంగా దాగి ఉన్నటువంటి అనేక శక్తులు కూడా, అంటే ఆత్మీక శక్తులు కూడా